హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈ సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటనుకున్నారు? ఈరోజు పొద్దున్నే మా బావని "బావ మటన్ తెచ్చుకో బావ వండి పెడతాను" అని చెప్పాను. ఇంకా పెరుగన్నం అయితే రాత్రే పాలు తోడుపెట్టి పెరుగన్నం అయితే రెడీ చేశాను. ఎందుకంటే వచ్చేది వేసవికాలం కదా! కంపల్సరీ పెరుగన్నం అనేది మాత్రం తినాలి. వాటర్‌ది ఎక్కువగా తీసుకోవాలి. నేనసలు ఈరోజు రాగి ముద్ద చేద్దాం అనుకున్నాను. మటన్ పులుసు, రాగి ముద్ద చేసి పెడదాం అనుకున్నాను. ఇప్పుడు వద్దులే తులసమ్మ 2 రోజులు ఆగి ఉండదు గాని అనైతే చెప్పాడు. ఇంక మా బావకి నోటికి ఏం తినాలనిపిస్తే అది వండి పెడదామని చెప్పి, ఇంకా నేనైతే ఈరోజు మటన్ అయితే వండి పెట్టాను. కైమా ఉండలు చేశాను కదా! అవి కూడా చాలా ఇష్టంగా అయితే తింటున్నాడు. ఏమి లేదు, కొంచెం నీరసం తొందరగా తగ్గి, కొంచెం అది కాక బయట డ్యూటీకెళ్తా ఉంటాడు కదా! అక్కడెక్కడ నీరసంగా ఉంటాడు అని చెప్పి నా భయం. తొందరగా కోలుకుంటాడు అని చెప్పి ఏం వండి పెట్టాలని నా ఆరాటం. ఇంక మా బావను బాగా చూసుకోవటం నాకు చాలా ఇష్టం. ఈ వయసులో ఆయన్ని బాగా చూసుకుంటాం తప్ప ఇంక నేను చేయగలిగిందల్లా ఏమీ లేదు. హ్మ్. మనం బాగా చూసుకుంటేనే వాళ్ళు కొంచెం యాక్టివ్‌గా, కొంచెం హ్యాపీగా ఉంటారు. అదొక్కటి మాత్రం మైండ్‌లో పెట్టుకోండి. మనం పెట్టే ఫుడ్ వల్లే వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఏది పడితే అది కూడా పెట్టకూడదు. ఆకుకూరలు కానీ కొంచెం ఎక్కువగా పెడితే చాలా మంచిది. మీరు కూడా వీలైనంత వరకు ఎక్కువగా ఆకుకూరలు వండటానికి ట్రై చేయండి. హ్మ్. ఇంక ఈరోజైతే మాత్రం ఈ వేడి వేడి అన్నంలో నిమ్మకాయ యేసుకొని మటన్ పులుసు యేసుకొని తింటా ఉంటే ఆ టేస్టే వేరు. ఏమైనా సరే నిమ్మకాయ మాత్రం నాకు కంపల్సరీ ఉండాల్సిందే. నిమ్మకాయ మాత్రం లేకపోతే కనీసం పక్కింటి ఆంటీ దగ్గరైనా సరే నిమ్మకాయ తెచ్చుకొని కంపల్సరీ యేసుకుంటాను. టేస్ట్ వేరుగా ఉంటది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు అడగను మా బావ కొంచెం ఘాటుగా వండు తులసమ్మ మటన్ అనైతే చెప్పాడు. ఇంక మా బావకి నచ్చినట్టయితే నేను వండి పెట్టాను. ఇంకా ఇద్దరం కలిసి ఈరోజు మటన్ పులుసేసుకొని హ్యాపీగా తిన్నాం. మీరు కూడా టైంకి భోంచేయండి. లేట్‌గా అయితే మాత్రం తిని హెల్త్ పాడు చేసుకోబాకండి.